మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఏప్రిల్ నెల తులారాశి వారి రాశి ఫలితాలు. ఏప్రిల్ నెలలో తులారాశి వారికి అదృష్టం కెరటంలాగా ఎగిసి పడుతుంది. వీరికి ఈ నెల కొన్ని విషయాలలో విపరీతమైన అదృష్టం పట్టబోతుంది. అంతేకాదు ఈ ఏప్రిల్ నెలలో తులారాశి వారి జీవితం మలుపు తిరగబోతోంది. అది కూడా ఎవ్వరూ ఊహించని రీతిలో ఉండబోతోంది. మరి తులారాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో కలిగే అదృష్టం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే తులారాశి వారు ఈ నెల విజయాలు పొందడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే తులారాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తులారాశి 7వది. తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందికి గురి చేస్తాయి. ఈ రాశివారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి అధికముగా ఖర్చు చేస్తారు. పడమర దక్షిణ దిక్కులు లాభిస్తాయి. వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. అయితే ఒక స్థాయి వచ్చిన పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు. అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతాయి. తులారాశి వారికి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా సాంకేతిక విద్యలో వీళ్ళు బాగా రాణిస్తారు. తులారాశి వారిలో మంచి మార్గదర్శకత్వం ప్రతిభ ఉంటుంది. తులారాశి వారికి సంగీత సాహిత్యాలలో అధిక అభిలాష ఉంటుంది. అలాగే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. అయితే ఎంత త్వరగా కోప్పడతారో అంత త్వరగా చల్లబడతారు. తులారాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. దైవాన్ని నమ్ముకొని పనులను ప్రారంభించటం వల్ల పనులలో కలిగే ఆటంకాలు తగ్గుతాయి. ఈ ఏప్రిల్ నెలలో తులారాశి వారికి గ్రహాల అనుకూలత చాలా బాగుంటుంది. మంచి మంచి అవకాశాలు మీ వద్దకు వస్తాయి. ఆర్థిక పరంగా ఎదగడానికి మార్గాలు కనుగొంటారు. అప్పులను తీర్చాలనే ఆలోచనను కలిగి ఉంటారు. స్థిర ఆస్తులను వృద్ధి చేసుకోవడానికి ఈ నెల అనుకూలంగా ఉంది. ఇల్లు స్థలాలు పొలాలు కొనడానికి ఈ నెల చాలా వరకు అనుకూలంగా ఉంది. రిజిస్ట్రేషన్స్ పెట్టుకోవటం మంచిది. ఎప్పటి నుండో కొనాలనుకుంటున్న వస్తువులు కొంటారు. ఈ నెల ఆస్తులు కొనుగోలు చేయడానికి వస్తువాహనాలు కొనడానికి డబ్బును బాగా ఖర్చు చేస్తారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. పిల్లల ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు వంటి వాటికి హాజరవుతారు. ఈ నెల మీ ఇల్లు బంధుమిత్రులతో కలకలలాడుతూ ఉంటుంది. విందు వినోదాలలో ఆనందంగా పాలు పంచుకుంటారు. ఇంటి వాతావరణం చాలా వరకు అనుకూలంగానే ఉంది. పిల్లల వల్ల ఆనందం కలుగుతుంది. సమాజంలో పేరు గుర్తింపును సాధిస్తారు. దాంపత్య జీవనం గడిపే వారికి ఈ నెల చిన్న చిన్న గొడవలు జరిగినా వెంటనే సమసిపోతాయి. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ట్రీట్మెంట్ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఇక తులారాశి వారు ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ నెల చాలా బాగుంటుంది. తోటి ఉద్యోగులతో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు. తోటి ఉద్యోగుల సమస్యలు తెలుసుకొని వారికి సహాయం చేస్తారు. వర్క్ పరంగా కూడా మీరు మరియు మీ వర్కర్స్ ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. పై అధికారులతో మీ సంబంధం బాగుంటుంది. మీకు మరియు మీ పై అధికారులకు మధ్య ఉన్న గొడవలు తగ్గుతాయి. మీ శ్రమను వారు గుర్తిస్తారు. ఇతరులతో మీ ప్రవర్తన ఎలా ఉందో అని గమనిస్తారు. బ్యాంక్ ఫైనాన్స్ తదితర రంగాల వారికి ఈ నెల అనుకూలంగా ఉంది. మంచి లాభాలను పొందుతారు. ఆర్థిక పరంగా అభివృద్ధి చెందడానికి బాగా కృషి చేస్తారు. ఖర్చులను ఎంత తగ్గించుకుందాం అనుకున్నా ఖర్చులు తగ్గవు. మీ ఖర్చులు మీకు ఆందోళన కలిగిస్తాయి. అప్పులు తీర్చడానికి బాగా కష్టపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఈ నెల గ్రహాల అనుకూలత బాగుండటం వల్ల మీ ఆరోగ్యం చాలా వరకు బాగుంటుంది. అది కూడా మీరు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే. అలాగే సమయానికి తిని నిద్రించాలి. వృత్తి వ్యాపారాలు చేసేవారికి మంచి రాణింపు ఉంటుంది. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతర ప్రాంతాలలో ఇతర ప్రదేశాలలో వ్యాపారాలు చేసేవారికి బాగుంటుంది.
పెట్టుబడులు పెట్టిన మంచి లాభాలు కలుగుతాయి. కార్మికులకు కూడా ఈ నెల అనుకూలంగానే ఉంటుంది. చేతి నిండా పని ఉంటుంది. బాగా డబ్బును సంపాదిస్తారు. సంఘంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ నెల అనుకూలంగానే ఉంది. మీరు కోరుకున్న విధంగా చేసి ప్రజల మెప్పును పొందుకుంటారు. సమస్యను ఎదిరించి నిలబడతారు. మీ పార్టీలో సీటు సాధించుకుంటారు. న్యాయ పోరాటం చేసి ప్రజలలో మంచి గుర్తింపును సాధించుకుంటారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు ఈ నెల ఆశించిన ఫలితాలు పొందుకోవడానికి చదువుపై ఏకాగ్రతను పెట్టాలి. కొత్త కోర్సులు నేర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీ మిత్రులతో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు. వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ నెల అనుకూలంగానే ఉంది. పెట్టుబడులు పెట్టాలని అనుకునేవారు కూడా ఆలోచించి పెట్టుబడులను పెట్టాలి. తొందరపడి ఏ పని ప్రారంభించకండి. ఈ నెల మీరు వస్తు వాహనాలు కొనడానికి డబ్బును బాగా ఖర్చు చేస్తారు. అయితే ఈ నెల మీరు డబ్బును పొదుపు చేయలేకపోతారు. తులారాశి వారు ఈ నెల తండ్రి ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ చూపించాలి. తండ్రికి ఎక్కువ శ్రమను కలిగించకుండా చూసుకోవాలి. ఈ నెల తండ్రి ఆరోగ్యం కోసం కొంచెం డబ్బును ఖర్చు చేస్తారు. తులారాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఎదగడానికి అవకాశాలు వస్తాయి. మీ ఎదుగుదలను చూడలేక కొందరు మీపై కుట్రలు పన్నుతారు. మీకు రావలసిన గుర్తింపును రాకుండా చేసే ప్రయత్నాలు కూడా చేస్తారు. అయినా మీకు గ్రహాల అనుకూలత బాగుండటం వల్ల మీరు విజయాలను పొందుతారు. కొత్త వ్యక్తులు పరిచయాల వల్ల లాభం కలుగుతుంది. ఆన్లైన్లో పరిచయాల వల్ల ఏమీ అంత లాభం కలగదు. డబ్బు కడితే జాబ్ ఇస్తాం అని మోసం చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. తక్కువ ధరకు వస్తున్నాయని ఆన్లైన్లో ఏది పడితే అది కొనకండి. ఈ నెల చాలా వరకు అదృష్టం మీ వెంటే ఉంటుంది. కెరియర్ పరంగా ఎదగడానికి ఏ అవకాశం వచ్చినా మిస్ చేసుకోకుండా ప్రయత్నించండి. దైవ కార్యాలలో పాలు పంచుకునే అవకాశాలు వస్తాయి. ఈ నెలంతా తులారాశి వారికి బాగానే ఉంటుంది. అయినప్పటికీ ఈ నెల మీరు ఏ పని ప్రారంభించినా అనుకూలమైన తేదీలలోనే ప్రారంభించండి. ఏప్రిల్ నెలలో తులారాశి వారికి అనుకూలంగా ఉన్న తేదీలు 1, 8, 10, 16, 19, 24, 28. ప్రతికూలంగా ఉన్న తేదీలు 3, 5, 12, 14, 21, 26. ఇక ఈ నెల మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి శ్రీ మహాలక్ష్మి మంత్రాన్ని జపించాలి. శుక్రవారాలు మరియు అమావాస్య తిథులలో లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేయాలి. ప్రతిరోజు లక్ష్మీదేవికి ఎర్ర అక్షింతలను సమర్పించండి. అలాగే ప్రతిరోజు శుక్రవారం లక్ష్మీదేవికి ఎర్ర పండ్లను నైవేద్యంగా పెట్టి మీరు తినండి. లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీ ఇంటిలో డబ్బుకు లోటు అనేది ఉండదు. అలాగే ఈ నెల మీకు అదృష్టం బాగా కలగటం వల్ల మీపై నరదృష్టి ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఈ నెల మీరు నరదృష్టి ప్రభావం నుండి బయటపడడానికి ఈ నెలలో వచ్చే అమావాస్య రోజు మీ పెద్దవారితో ఎర్ర నీళ్లతో దిష్టి తీయించుకోండి. ఇలా చేస్తే మీ ఎదుగుదలకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మరి తులారాశికి చెందిన వారందరూ కూడా ఈ ఏప్రిల్ నెలలో ఈ పరిహారాలను చేయండి. శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.